నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి మెయిన్ బజార్ కస్తూరి కంగన హాల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలు అనేది అత్యంత వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవ మండపం మీద ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ధనలక్ష్మి అలంకారం అనేది ఎంతో గొప్పగా ఉంటుంది, వైభవంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఆగస్టు 29 అంటే శుక్రవారం సాయంత్రం ధనలక్ష్మి అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇక్కడ మెయిన్ బజార్ కస్తూరి కంగన హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ధనలక్ష్మి అలంకారం అత్యంత వేడుకగా ఈ రోజు సాయంత్రం దర్శనమివ్వనున్నారు స్వామివారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సంకా బాలాజీ గుప్తా అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ మండపం నిర్వహణ జరుగుతోంది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు, నిర్వాహకులు కరెన్సీ నోట్లతో గణనాథుడిని ధననాథుడిగా అలంకరిస్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తుల సౌజన్యంతో గత 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం ధనలక్ష్మి అలంకారం. ఈ రోజు సాయంత్రం అక్షరాల 2,35,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో ధననాథుడిగా జిగేల్మనిపించే దృశ్యాలను మీరు ఈ సాయంత్రం దర్శిస్తుంటారు. ఆ మేరకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఈ ధనలక్ష్మి అలంకారంలో ఉన్న గణనాథుడిని దర్శించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ధన్యవాదాలు. మంగళగిరి పట్టణంలోని నియోజకవర్గంలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి అందరూ కూడా వినాయక చవితి జరుపుకొని మంచి ఆశీస్సులతో పైకి రావాలని కోరుకున్నాం. అలాగే మంగళగిరిలోని మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి బొమ్మ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము మంగళగిరి పట్టణంలో కస్తూరి కంగనానికి పక్కన ఎదురుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసి మరి అందరి సహాయ సహకారాలతో మంగళగిరి పట్టణంలోని వ్యాపార సంఘాలు, అలాగే మహిళా సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు మరి అందరి సహకారంతో 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. నిర్విఘ్నంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా దర్శించుకొని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏర్పాట్లు ఘనంగా జరుపుతూ మరి ఎందుకంటే అందరి ప్రజల సహాయ సహకారాలతో ఈ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఇవాళ 2,30,00,000తో ధనలక్ష్మి అలంకారం చేయటం జరుగుతుంది. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా దర్శించి పూజించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.